హెడ్లైన్స్. కొడుకుని చదివించి సీఏ చేస్తే ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టిన సీఏ నాగేశ్వర్ రెడ్డి. ఓ కేసు విషయంలో జనగామ పోలీస్ స్టేషన్కు వెళ్లిన న్యాయవాద దంపతులు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఇల్లు లూటి, నివాసంలోని వస్తువులు ఎత్తుకెళ్లిన ఆందోళనకారులు. వేల మందికి పైగా విద్యార్థులతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, షాద్నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళను హింసించిన పోలీసుల దృశ్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారిని బదిలీలు సస్పెండ్లతో సరిపెట్టకుండా ఉరితీయాలని ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ బిందు జెడ్పీటీసీల వీడ్కోలు కార్యక్రమానికి హాజరై శాల్వాతో సత్కరించి మెమోంటోలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, పోలీసుల హేయమైన చర్యను సభ్య సమాజం ఖండించవలసిన విషయమని, తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల పాలనలో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కానీ పై రాష్ట్రంలో లైంగిక దాడులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని, ఇప్పటి వరకు 180 మంది మహిళలపై లైంగిక దాడులు జరిగాయని పోలీస్ రికార్డులు చెబుతున్నాయని అన్నారు. సార్ ఇక్కడ లాస్ట్ 0 సార్ ఒకసారి అందరి ఇటువైపు చూడండి, ఇటువైపు. ఓకే ఓకే, స్టాప్ అవుతా రాలే మేడం. వచ్చిరా మేడం? ఏమైంది నాన్న, తెస్తున్నారా? సోదరులకు నమస్కారం. దయచేసి అక్కడ ఎవరు మాట్లాడొద్దండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. పార్టీ మీడియా సమావేశంలో పాల్గొంటున్న గౌరవ, నిన్న షాద్ నగర్లో ఒక దళిత మహిళ సునీత అనే మహిళ మీద పోలీస్ అధికారులు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని మహిళలకు అవమానించే విధంగా అవమానకరమైన మాటలు మాట్లాడటం, ఒక మహిళ నాయకత్వం వహిస్తున్న పార్టీలో ఉంటూ మహిళల్ని అవమానపరిస్తే ముఖ్యమంత్రే మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రే మళ్ళీ ఇట్లాంటి తప్పుడు మనుషులను ప్రోత్సహిస్తున్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, మార్పు అన్నారు. మార్పు అంటే ఇదా? రోజుకో మానభంగం, రోజుకొక మర్డరు, రోజుకొక దోపిడీ. ఈ విచ్చలవిడితనానికే మీరు మార్పు అంటే ఇదా? మీరు ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. రేవంత్ రెడ్డి గారు, మీ మానసిక స్థితిని ముందు మార్చుకోండి. మీరు, మేము గతంలో ఫ్రెండ్లీ పోలీస్ అని అంటే అవహేళన చేశారు. కానీ ఈరోజు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ప్రజలను గొడ్డును బాదినట్టు బాదుతూ ఉన్నారు. ఒక మహిళను తీసుకొచ్చి ఎవరు అధికారం ఇస్తే వీళ్ళను పోలీసులు అనాలా? పోలీసులు, కొంతమంది పోలీసులు మృగాల్లాగా, మానవ రూపంలో ఉన్న మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇట్లాంటి వాళ్లకు బుద్ధి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు మీరు పూనుకొని వాళ్ళకు సరైన రీతిలో శిక్షించకుంటే ఈ సమాజంలో ఉండే మహిళలే శిక్షించే రోజు వస్తుంది. ఆ రోజు రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇటు ఇందిరమ్మ రాజ్యం అంటారు, సోనియా గాంధీ గారిని కాళ్ళు మొక్కుతారు, ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తే గెలుస్తారు. కానీ మహిళల మీద మాత్రం ఇలాంటి అమానుషమైన సంఘటనలు జరిగితే మీరు మాట్లాడరు. అంటే మీ అవకాశాల కోసం ఒక మాట, మీ అవకాశం తీసుకోవడానికి ఒక మాట, అవకాశం వచ్చిన తర్వాత మీ పరిపాలన ఇంకో రకంగా పయనిస్తుంది. ఇది మార్చుకోమని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనంటే దోపిడీకి, మానభంగాలకు, ఇలాంటి దుశ్చర్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. దీన్ని తీవ్రంగా సభ్య సమాజం కూడా ఖండించాలి, ఇలాంటి వాటిని నిరోధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు హోంశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు, దళితులకు ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి సోషల్ వెల్ఫేర్ మంత్రి లేడు, గిరిజనులకు ఏదైనా జరిగితే గిరిజన సంక్షేమానికి మంత్రి లేడు.
మంత్రి పదవులన్నీ మైనార్టీలకు ఏదైనా జరిగితే మైనార్టీకి మంత్రి లేడు. మంత్రి పదవులన్నీ అన్ని శాఖలు ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకొని ఎవరిని నమ్మకుండా, తను సమీక్షించకుండా, ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా పట్టించుకోకుండా, మరి ఇలాంటి పాలన గతంలో ఎప్పుడు చూడలేదు, ఇంకోసారి చూడబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే మరి డీజీపీ గారు, ఈ రాష్ట్రానికి ఒక మహిళా సిఎస్ గారు ఉన్నారు, ఏమంటే స్పందించాలి, వాళ్ళ మీద మరి దోషులను కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబానికి సత్వరం పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు శివారు నేషనల్ హైవే 216లో ధర్నాకు దిగిన జగనన్న కాలనీ వాసులు ప్రభుత్వాలు మారినా మమ్మల్ని పట్టించుకునే నాథుడు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా వర్షాలు తుఫాను కారణంగా కాలనీ అంతా మునిగిపోయినా మాకు ఇచ్చిన హామీలు నాయకులు ఎవరు మాకు కనిపించడం లేదని హైవేపై బైఠాయించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఇల్లు లూటి. మాజీ ప్రధాని అధికారిక నివాసంలోని వస్తువులు, చీరలు ఎత్తుకెళ్లిన ఆందోళనకారులు. మహబూబాబాద్ జిల్లా మరిపేట మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారి కళావతి బాయ్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. శంకర్ అనే ఆర్ఎంపీ డాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు. జిల్లా వైద్యాధికారి గిరిజన ప్రాంతంలోని గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని తన స్థాయిని మించి వైద్యం చేస్తుండటంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్లు ప్రథమ చికిత్స మాత్రమే రోగులకు అందించాలని, వారి స్థాయికి మించిన వైద్య సేవలు అందించరాదని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, రోగులు ప్రైవేట్ ఆర్ఎంపీలను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని ఆమె సూచించారు. ఆరంభంలో కడిపోకుండా లోపల వీడియోలు ఉన్నాయా? ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన ప్రజలే కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఆర్ఎంపీ డాక్టర్ హై యాంటీబయాటిక్స్, హై పవర్, డబల్ ట్రిబుల్ యాంటీబయాటిక్స్ రాస్తున్నారంటే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళంతా పీడ ప్రెషరే.
ఎదురుగా హాస్పిటల్ గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రీసెంట్లీ అది 100 బెడ్ హాస్పిటల్గా కూడా శంకుస్థాపన చేశారు. అలాంటిది అది యూటిలైజ్ చేసుకోకుండా దానికి సలైన్ పెట్టడం, యాంటీబయాటిక్స్, హై యాంటీబయాటిక్స్ ఇవ్వడం, దానికి అలా అలవాటైపోయారు. దయచేసి మన మండలంలోని ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలను అందరూ యూటిలైజ్ చేసుకోవాలనేసి ఈరోజు ఇక్కడ ఏంటంటే నిజంగా ఒక క్లయింట్ మాకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అలాంటిది బెడ్స్ వేసుకొని సలైన్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్ వేయడం జరుగుతుంది. ఇది ఈ ఒక్కరికే కాదు, ఇక్కడ శంకర్ అనేసి తన ఆరంభి ప్రథమ చికిత్స చేయాలి ఆ బోర్డు పెట్టుకోండి. కానీ మన మరికడ మండలంలో చాలామంది మన ఒక ఫిజిషియన్, ఒక జనరల్ సర్జన్ లెవెల్లో చిన్న చిన్న యాప్సిస్ ఓపెన్ చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మన మండలంలోని ప్రజలందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలని యూటిలైజ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఇది రైనీ సీజన్ అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలందరూ వాళ్ళ ఇంటి లోపల ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళు శుభ్రం చేసుకొని మన మండలంలో ఈ విష జ్వరాలు అనేసి అంటున్నారు కానీ విష జ్వరాలు కాదు, వాతావరణం మార్పులో వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. అది ఎవరికి అంటే బాగా బీపీలో లేకుంటే వేరే డయాబెటిక్, హైపర్ టెన్షను, పొలం పళ్ళకి చేళ్ల పళ్ళకి పోయేసరికి అలా నీరసం ఉంటుంది. అంత మాత్రాన యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు అనేసి నేను ఇక్కడ ఉన్న ఆర్ఎంపీలు మాత్రం ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడులో 16వ జాతీయ రహదారిలో హెచ్పీ బ్యాంక్ ఎదురుగా కీలంపూడి మండలం జగపతి నగరం సర్వే నెంబర్లో గల కొండను అక్రమంగా అర్ధరాత్రి జేసీబీ మరియు ట్రాక్టర్లతో దొంగచాటుగా అధికారులు కళ్ళు గప్పి గ్రావెల్స్ దోచుకున్న జేసీబీ ఓనర్ సాగర్, కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతోనే ఈ గ్రావెల్స్ మాఫియా జరుగుతుందని చెప్పనవసరం లేదు. విలేకరులు అందుకున్న సమాచారం మేరకు వెళ్లి వారిని అడగగా మీకు సంబంధం ఏంటి అని విలేకరులపై తిరగబడ్డ జేసీబీ ఓనర్ పోలీస్ వారికి సమాచారం అందించిన వెంటనే వారు రంగంలోకి దిగి వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఫలితం లేకపోయింది. వాహనాలను ఎందుకు పోలీసులు విడిచిపెట్టారో అన్న దానికి కారణం రాజకీయ నాయకులకు అధికారులు లొంగిపోయారు అన్నది ప్రత్యేకంగా గమనార్హం. డ్యాంలలో పుష్కలంగా నీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుంకేశ్ల, శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములలో నీరు నిండి దిగువకు వదిలారు. దిగువకు వెళ్తున్న నీటిని ఏపీ సీఎం చంద్రబాబు చల్లుకున్నారు.
ములుగు జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం రామప్ప చెరువు ఆయకట్టు అధికారికంగా 5,500 ఎకరాలు కాగా అనాధికారికంగా 14,000 సాగునీరు త్రాగునీరు అందిస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 36 ఫీట్లు కాగా ప్రస్తుతం 29 ఫీట్ల నిల్వ ఉంది. అధికారికంగా 9,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అనాధికారికంగా 15,000 ఎకరాలపై నీరు అందించడమే కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే తెలంగాణ కుంభమేళ గిరిజన జాతర సమ్మక్క సార్లమ్మ వనదేవతల ఉత్సవాల అప్పుడు కూడా ఈ చెరువు నుండే సుమారు 40 కిలోమీటర్లు ప్రవహించి భక్తులకు నీటి కొరత లేకుండా చేస్తుంది. చెరువు పూర్తి నీటి సామర్థ్యం 35 ఫీట్లు కాగా 35.5కి మత్తడి అలుగు పోస్తుంది. చెరువు మొత్తం 5,000 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది. కాకతీయులు నిర్మించిన ఈ చెరువు కింద తూములు ఇప్పటికీ ఒక అద్భుతం. హాంద్రినీవా కల్వాకు ఆదివారం రాత్రి వెల్దుర్తి మండలం మల్లెపల్లి దగ్గర గండి పడడంతో 3 మండలాలకు సంబంధించిన దాదాపు 250 ఎకరాల భూమి కోతకు గురై భారీ నష్టం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్, నాగేష్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం గండిపడిన HNSS కాల్వను కోతకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండిపడిన ప్రాంతంలో 3 మండలాలకు సంబంధించిన రైతులు ఉన్నారని వారు తెలిపారు. ఆదివారం రాత్రి గండి పడితే మంగళవారం వరకు అధికారులు మేల్కోకపోవడం బాధ్యత రహితమని వారు విమర్శించారు. HNSS అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది అంటే ఈ ప్రాంతంలో గతంలోనే 2 సార్లు గండి పడినప్పటికీ శాశ్వతమైన సిమెంట్ బండ్ వేయకుండా పైపై మట్టి కట్టవేయడంతో రైతులకు భారీ నష్టం జరిగిందని వారు విమర్శించారు. వర్షాకాలం రావడంతో నది గర్భాలు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కనువిందు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు పైన తీసిన డ్రోన్ దృశ్యాలు కనుల పండుగగా ఉండడంతో చూస్తున్నారు చాలా మంది వీక్షిస్తున్నారు. చంద్రబాబు, నువ్వు ఉంటున్న ఇల్లు అక్రమం కట్టడం కాదా? ఇంతకీ ఆ ఇల్లు మీదా లేక లింగం అనేదిదా, ప్రభుత్వానిదా? ఇప్పటికైనా చెప్తావా లేదా అని పేర్ని నాని మాజీ మంత్రి అన్నారు. రూల్స్ కి విరుద్ధంగా మీ దగ్గర మంత్రిగా చేసినటువంటి, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, అతని డైరెక్షన్లో మంత్రి గారి ఆదేశాల మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీసులు ఇచ్చారా లేదా? మీ ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ఆ ఇల్లు ఎవరిది? ఇదివరకంటే పోనీ మీరు సమాధానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు, కానీ వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో కూర్చుని ఉన్నారు మీరు. ఆ ఇల్లు ఎవరిది? మీదా? మీ సొంతమా? లేదా అది లింగమనేని రమేష్ గారిదా? లేదా రాష్ట్ర ప్రభుత్వందా? ఎవరిదది?
రూల్స్కి విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. మరి రూల్స్కి విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు అక్కడి నుంచి? అసలు ఆ ఇల్లు ఎవరిది? సమాధానం చెప్పరా? చెప్పాలి కదా, మీరు ముఖ్యమంత్రి కదా. చెప్పకుండా ఎలా తప్పుకుంటారు మీరు? మీదా, లింగంనేని రమేష్ గారిదా, గవర్నమెంట్దా? మీదైతే మీ పేరు మీద ఉందా? ఇంటి పన్ను మీరే కడుతున్నారా? లేదు, మీది కాదు. ఒకవేళ మీదైతే ఒక అనాథరైజ్డ్ పర్యావరణానికి వ్యతిరేకంగా మీరు కొనుక్కున్నటువంటి ఆ బిల్డింగ్లో మీరు ఉండొచ్చా? బిల్డింగ్ అక్కడ ఉండొచ్చా? రెండు, మీది కాదు, లింగంనేని రమేష్ గారిది. అద్దె కడుతున్నారా? దానికి అద్దె కడుతుంటే ఆధారాలు ఉన్నాయా? మూడోది ప్రభుత్వందా? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా? సమానం చెప్పాలి కదా. ప్రభుత్వ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కొరకు అనంతపురంలో కదం తొక్కిన వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలి. 4000 మందికి పైగా విద్యార్థులతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లయ్య స్వామి, ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రధానంగా హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల లేదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో దాదాపు 100కు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ ఉంటే 70కు పైగా పడిపోవడానికి, కూలిపోవడానికి శిథిల వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. తక్షణమే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా మార్చి నూతన భవనాలు కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఇవాళ ఎన్నికల్లో హామీగా ఇచ్చారో జీవో నెంబర్ 77ను అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2019 ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం ఏదైతే కొనసాగిందో ఇవాళ 2024 అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ అనంతపురం జిల్లాలో హాస్టల్ విద్యార్థులు ఇక్కడే ఉన్నటువంటి గుత్తి పట్టణంలో 256 మంది విద్యార్థులుంటే కేవలం 4 గదులు మాత్రమే ఉన్నాయి. ఇవాళ డి ఏరియాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణంలో ఆగిపోయింది. వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ కుందుర్పి మండలంలో 400 మంది విద్యార్థుల పట్టణం ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ కూడా ప్రారంభించాలని చెప్పి మేము కోరుతున్నాం. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 14 రోజుల పాటు ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి హాస్టల్ కూడా తిరిగే హాస్టల్ విద్యార్థుల సమస్యలు, విద్యారంగంలో సమస్యలు కూడా సేకరించాం. ఆ సమస్యలు పరిష్కరించకపోతే వేలాది మంది విద్యార్థులు సేకరించే జిల్లా అసెంబ్లీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాజస్థాన్ లో భారీ వర్షాల కారణంగా కొలయత్ రైల్వే స్టేషన్ ట్రక్కులలో నీరు నదిలా ప్రవహిస్తున్న దృశ్యాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.